వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా మువ్వ మండలం కూచిపూడి గ్రామంలో హెరిటేజ్ ఆర్ట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో 2000 మంది కూచిపూడి కళాకారులతో మహాబృంద నాట్యం జరిగింది. ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొని నృత్య ప్రదర్శన చేసి కావలికి చేరుకున్న పట్టణానికి చెందిన సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖిత మరియు ఆమె శిష్యులు 11 మంది, షేక్ హసీనా, సిహెచ్ మోక్షశ్రీ, సాయి, నిహారిక, బి యశస్శ్రీ, విద్య, సయ్యద్, హర్షియా, వి లక్ష్మీ పల్లవి, ఈ రిషిత, ఈ రక్షిత, ఈ కృష్ణ, ప్రియా, మనస్వి, జి ఇందు, ప్రియా, రిత్వికులకు నేడు కావలి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి వారి కార్యాలయంలో సర్టిఫికేట్స్, జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి పట్టణానికి చెందిన సంయుక్త నృత్య కళా నిలయం చిన్నారులు కూచిపూడి గ్రామంలో నిర్వహించిన మహాబృంద నాట్యంలో పాల్గొని నృత్య ప్రదర్శన ఇవ్వడం కావలికే గర్వకారణమని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారులను అభినందిస్తూ ఉన్నానని తెలిపారు. పేదల చెంతకు ఈ నాట్యాన్ని చేరుస్తున్న సంయుక్త నృత్య కళా నిలయం నాట్య గురువు గంగపట్నం లిఖితను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నామని తెలిపారు. కావలి పట్టణానికి మరింత పేరు తీసుకురావాలని తెలిపారు. అనంతరం నాట్య గురువు లిఖిత, ఆమె శిష్యులు, శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఓకే సార్. ఓకే సార్. లక్ష్మీ పల్లవి, ఓకే సార్. శ్రీ విద్య, ఓకే సార్. కృష్ణప్రియ, పాపా ఎట్లున్నా. ఓకే సార్. ఇందుప్రియ, చూడండి. ఓకే సార్. ఓకే సార్. ఎవరు మాట్లాడవాలి తమ్ముడు? సార్ ఒక్క నిమిషం. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మళ్ళా కలుసుకుందాం అందరం. ఓకే కష్టపడుతున్నారు. సార్ ఒక్క నిమిషం. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. వచ్చే సంవత్సరం మళ్ళా కలుసుకుందాం అందరం. ఓకే కష్టపడుతున్నారు.
ఓకే సార్. కావలికి ఉన్నే తెచ్చే సంస్థలు ఎన్నో ఉన్నా సంయుక్త నృత్య నిలయం సురేంద్ర గారి నాయకత్వంలో ఈరోజు పేదలందరూ కూడా నృత్యం నేర్చుకోవాలని ప్రజల ముంగిట పేదవారి ముంగిట నృత్యాన్ని అందజేసిన సంస్థ సంయుక్త నృత్య నిలయం సంస్థ. ఈ సంస్థ వారు ఇటీవల కాలంలో కూచిపూడి నాటకానికి ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం అయినటువంటి కూచిపూడి గ్రామంలో కూచిపూడి హెరిటేజ్ ఫౌండేషన్ సంస్థ వారు నిర్వహించినటువంటి 2000 మందితో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి కావలి నుంచి 11 మంది వెళ్ళటం, అక్కడ వాళ్ళ నృత్యాన్ని ప్రజల్లో చూపించటం, అక్కడ లోకల్ యొక్క ఆ ట్రస్ట్ యొక్క ప్రసన్నలు పొందటం, వారి దగ్గర నుంచి ఈ కూచిపూడి హెరిటేజ్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 11 మంది కూడా షీల్డ్ అందుకోవటం కావలికి ఒక గర్వకారణంగా ఈ కార్యక్రమాన్ని వేయిప్రయాసలు అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పాటు పిల్లల్లో ఉన్నటువంటి శ్రద్ధని ప్రోత్సహిస్తూ వారి నిరంతరం కూడా వాళ్ళలో ఉండేటువంటి ఆలోచనలని వాళ్ళలో ఉండేటువంటి జ్ఞానాన్ని బయటికి తీసుకొస్తూ నృత్యం పట్ల సంగీతాల పట్ల ఎనలేని సేవ చేస్తున్న సంయుక్త ఫౌండేషన్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. చేసేది చిన్న వృత్తి కానీ మనసు చాలా పెద్దది. ఈ సందర్భంగా సురేంద్రని వాళ్ళ కూతుర్ని ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ పేదల ముంగిటికి నృత్యాన్ని తీసుకొచ్చినందుకు ఆ సంస్థని మరొకసారి అభినందిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.